శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, సెంటు స్థలం లేనటువంటి 4 రాసులండి. 2024లో లక్షల కొద్దీ డబ్బు సంపాదన చేసుకుంటారండి. ఒక విధంగా నేను చాలా సార్లు చెప్తున్నాను, మీరు కోట్లు సంపాదిస్తారంటే చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే కొంచెం నేను తక్కువ చెప్తున్నాను. కనీసం లక్షలు సంపాదించాను. నేనైతే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కోట్లు సంపాదిస్తారు. 2024లో కోట్లు సంపాదించి తీరుతారు. మొన్న ఒక అతను 2 కోట్లు సంపాదించాడని నాకు ఫోన్ చేశాడు. నేను ఒకటేనండి, నేను చాలా మందికి నేను చెప్పేది ఒకటే. నేను ఏదైనా రెమెడీస్ చెప్పినా, ఏదైనా చెప్పినా చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సంపాదిస్తారు. మొన్న ఒక అతను, సార్ మీరు నాకు 2021లో నాకు కరెక్షన్ ఇచ్చారు. నాకు కరెక్షన్ ఇచ్చిన తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను నాకు అదే రోజు నాకు కొంత అమౌంట్ వస్తే, నేను ఒక కాయిన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా, నువ్వు కూడా చేసుకో అని చెప్తే, నేను ఆ రోజు సుమారుగా ఒక 2 లక్షలు పెట్టి కాయిన్స్ తీసుకున్నాను సార్. కాయిన్స్ తీసుకున్న తర్వాత నాకు అప్పుడు మొన్న జనవరి 1వ తారీఖున టిఆర్బి అనేది ఒక కాయిన్ నాకు 600 చేంజ్ చేసింది సార్. అప్పుడు మొత్తం తీసేశాను, నాకు 2 కోట్లు వచ్చినాయని మొన్న చెప్తే సంతోషంగా ఫీల్ అయ్యాడు. మరి నీకు ఇన్ని 2 కోట్లు వచ్చినాయి కదా, నేనైతే ఫస్ట్ అయితే నేను అడగలేదు. 2 కోట్లు వచ్చినాయి కదా, నాకు ఒక 5 lakhs నా ఆశ్రమానికి డొనేట్ చేయని చెప్పాను. సార్ కంపల్సరీ చేస్తారు సార్ అని ఆ డొనేట్ చేసేసి చెప్తున్నాను. అంటే ఆశపడుతున్నానని మాత్రం అనదు, నేను కష్టపడుతున్నాను, మీకు డెవలప్మెంట్ ఇస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలుస్తుంది కాబట్టి డెవలప్మెంట్ ఇస్తున్నాను. తన దగ్గర తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. నేను చెప్పినటువంటి విధి విధానాలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. నేను ఈరోజు నేను ఆశ్రమం కూడా స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ దగ్గరికి వస్తుంది. చక్కగా అద్భుతంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, మీకు అంతా మంచి జరుగుతుందండి. నేను చెప్తున్నాను కదా, పర్ఫెక్ట్గా మీ జీవితం మారిపోతుంది. నేను కరెక్షన్ ఇస్తే మీ జీవితం తప్పకుండా మారిపోతుంది. నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. తులారాశిలో జన్మించిన వారు కానీ, కుంభరాశిలో జన్మించిన వారు కానీ, కన్యారాశిలో జన్మించిన వారు కానీ, ధనుసు రాశిలో జన్మించిన వారు కానీ, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. నేను చెప్తున్నాను కదా, 4 రాశులు అదృష్టమే. 2024 లోడ్ చేసుకోండి, ఒక బుల్లెట్ను లోడ్ చేసి పెట్టుకున్నారు మీరు. 2024 కానీ జాక్పాట్ కొట్టేస్తారండి, ఖచ్చితంగా కొట్టేస్తారు. జాక్పాట్ తగులుతుంది మీకు. చూడండి, మీరు ఎప్పుడైనా డిసప్పాయింట్ కాకూడదు. పక్కన ఉన్నవాడు సంపాదిస్తున్నాడు, ఇటు పక్కన వాడు సంపాదిస్తున్నాడు, ఒక నేనేనా ఈ నా ఫ్రెండ్స్లో నేనే సంపాదించట్లేదు, అందరూ కోటాను సంపాదించాడు. ఒక అతను నాకు ఫోన్ చేసి, అంటే నాకు చెప్తారండి, దాదాపుగా నాకు విషయం చెప్తారు. ఏమంటే, సార్ వాళ్ళకంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించినటువంటి కోట్ల ఆస్తులు ఉన్నాయి సార్, నాకు నా తల్లిదండ్రులు సంపాదించలేదు కదా అంటున్నారు. నేను చెప్తున్నాను కదా, మీలాగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారో ఎక్కువ ఉంటారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి తల్లిదండ్రుల ఆస్తులు సంపాదించి ఇవ్వకున్నా కూడా వాళ్ళ స్వతహాగా వాళ్ళ స్వశక్తితో కొన్ని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించిన వాళ్ళు మన భారతదేశంలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు. నా దగ్గరికి ఈస్ట్ గోదావరి నుండి సుబ్బారావు అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి, వెంకట సుబ్బారావు అనే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను కరెక్షన్ ఇచ్చినప్పుడు, హైదరాబాద్ మహానగరానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడు 2 ఉమ్మడి కలిసి ఉండేటివి. ఉమ్మడి రాష్ట్రాలు ఒక విధంగా చెప్పాలి. తెలంగాణ అప్పుడు కలిసి ఉన్నాయి. అప్పుడు ఒక ఏరియాకి వెళ్ళి ఒక చిన్న కర్రీస్ పాయింట్ పెట్టుకున్నాడు. కర్రీ పాయింట్ పెట్టుకొని, అది నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతనికి రోజు ఇన్కమ్ కొన్ని వేలలో వస్తే లక్షలు దాటిపోతున్నాయి. లక్షల రూపాయల డబ్బు సంపాదన, కోట్ల రూపాయలు. అంటే అతను ఏమన్నాడంటే, అతని చూడండి, నా దగ్గర కరెక్షన్ తీసుకున్న తర్వాత వెంకట సుబ్బారావు అతను కర్రీస్ పాయింట్ పెట్టి, ఆ ఓనర్ని ఏమన్నాడంటే, ఈ ఇల్లు అమ్మితే నాకే చెప్పండి కొంటా అంటే అతనికి కోపం వచ్చేసింది ఇంటి ఓనర్కి. నువ్వు ఏం లేకుండా నా దగ్గరకు వచ్చి డబ్బు బాగా సంపాదించుకొని నా ఇంటినే నువ్వు కొనాలని
నువ్వు నన్నే అడుగుతావా క్వశ్చన్ అని చెప్పేసి అతను ఖాళీ చేయించాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోపో, నా ఇంటినే కొనేంత సత్తా ఉన్నది, నువ్వు అంత సంపాదించావు, నీ కళ్ళంతా నెత్తికెక్కావని చెప్పేసి అతని నానా మాటలు అనేసి ఒక నెలలోనే కాల్ చేసి పంపించాడు. పంపించిన తర్వాత వేరే కాడ ఎక్కడ అద్దెలు దొరకలే, ఆయనకు బిజినెస్ డౌన్ అయిపోయింది మొత్తం అని. అవునండి, నీ అనేది ఒకటేనండి, అంటే అతను ఇంటున్నాడు నాకు తెలియదు, కానీ డబ్బు మన దగ్గరకు వస్తే అహం పెరగకూడదు, అహం అనేది ఉండదు, మనకు కళ్ళు నెత్తి మీదకి ఎక్కకూడదండి. ఒక రైటర్ రాశాడు, ఎంత చక్కగా రాశాడండి పాయింట్. చిత్ర గారు పాడిన పాట, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుందని ఒక పాట. ఒక్కసారి ఆ అర్థం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, ఒకసారి వినండి. పాట మ్యూజిక్ వినుకుంటే ఎంజాయ్ చేయడం కాదు, ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని వినుకుంటూ ఆ పాటను ఎంజాయ్ చేయండి. ఎంత అర్థం ఉందండి ఆ పాటలో, ఒకసారి వినండి మీరు. అందుకే నేను చెప్పేది ప్రతి ఒక్కరికి, నా దగ్గర కరెక్షన్ తీసుకొని బాగుపడిన వాళ్ళు మీరు నా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారో అలాగనే ఉండాలి. అంతేకాని డబ్బు సంపాదించామని ఎదుటి వారిని మనం కించపరచడం అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక చిన్న స్థాయి నుండి వచ్చాం కాబట్టి, మనం ఎదిగాము కాబట్టి, మనం ఎదిగినా కూడా మనం ఒదిగి ఉండాలని కూడా నేను చెప్తున్నానండి. డబ్బు శాశ్వతం కాదు. నువ్వు సంపాదిస్తే నీ కొడుకు పోగొట్టవచ్చు, వాడు ఆవిరి చేయొచ్చు, డబ్బంతా శాశ్వతం కాదు. చేతులు మారుతూనే ఉంటాయి, కానీ మన మనస్తత్వం మారకూడదండి, మన ఆలోచన విధానాలు మారకూడదు. ఇది జీవిత సత్యం అండి, నేను చెప్పేది అక్షరాల నిజం. డబ్బు ఉందని చెప్పేసి మనం ఏ ప్రయత్నం, మనం ఎవరిని తక్కువ అంచనా వేసినా ఆ డబ్బు మళ్ళీ నిన్ను కింద పడేస్తుంది. ఎప్పుడు నిన్ను అట్టే పెట్టుకొని ఉండదండి, కట్టి బట్టి నీ చుట్టూ తిరగదు. ఎప్పుడు నువ్వు చేసే పనులను బట్టే లక్ష్మీదేవి అనుగ్రహం నీకు ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీకు కలకాలం నీ వెంటే ఉంటుంది. నువ్వు ఏదైనా అనవసరంగా చెడు మార్గాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి నువ్వు ముందుకు వెళ్ళినట్టయితే నీకు లక్ష్మీదేవి నీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది, నేను ఉండనయ్యా అంటుంది. ఓపిక పడుతుంది. లక్ష్మీదేవికి ఉన్నంత ఓపిక ఇంకే దేవికి ఉండదండి, భూదేవికి కూడా ఉండకపోవచ్చు. ఓపిక పడుతుంది లక్ష్మీదేవి. సరేలే, ఒకసారి తప్పు చేశాడు, సరేలే 2 సార్లు తప్పు చేశాడు, 3వ సారి తప్పు చేశాడు, కానీ అలా ఓపిక పట్టి ఒక్కసారి నిన్ను దారిద్ర్యుని చేస్తుంది లక్ష్మీదేవి. గుర్తుపెట్టుకోండి. 2024వ సంవత్సరంలో తులారాశి వారికి కానీ, కుంభరాశి వారికి కానీ, కన్యారాశి వారికి కానీ, ధనుసు రాశి వారికి కానీ ఎంతో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, 12 రాశులలో జన్మించిన వారికి చెప్తున్నాను. జనవరి 20వ తారీఖున 2024లో శని హోమం చేస్తున్నాను. శని 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చున్నాడు కాబట్టి కంపల్సరీ ఈ శని హోమంలో పాల్గొనండి. 12 రాశులు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలో ఉన్నాడు, తర్వాత మీనరాశి వారికి వస్తుంది. అప్పుడు మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు మనం శని హోమం చేస్తే అంత పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఆ తర్వాత మేషరాశిలోకి వస్తాడు, మేషరాశిలోకి శని వచ్చినప్పుడు అంత ప్రయోజనం. కానీ కుంభరాశిలో తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు 12 రాశులలో మకర రాశి వారైనా, కుంభరాశి వారైనా, మేష, వృషభ, మిథున, తుల, వృశ్చిక, ఏ రాశి వారైనా 12 రాశులు ఎవరైనా కూడా ఈ నెల 20వ తారీఖు ఒక్కసారే, నేను అడిగేది మిమ్మల్ని ఒక్కసారి శని హోమం చేసుకోమని చెప్పేది. ప్రతిసారి శని హోమం ఉన్నది మళ్ళీ చేసుకోకండి, ఒకే ఒక్కసారి, జీవితకాలంలో ఒక్కసారి. 30 సంవత్సరాలండి, 30 సంవత్సరాలు మీరు చెక్కు చెదరరు. శని ప్రభావం ఉంటే ఏమవుతుందంటే ఉద్యోగాలు రావు, వ్యాపారాలు జరగవు, విదేశీ ప్రయాణాలు ఉండవు, మానసిక ఆందోళన, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవుతుంటుంది, ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఉంటారు, వ్యాపారంలో నష్టాలు, నమ్మిన వారే మనల్ని మోసం చేయడం, ఇలా రకరకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ఈ నెల 2024 మరి ఈ శని హోమం 20వ తారీఖు 2024 20వ తారీఖు శనివారం రోజు శని హోమంలో పాల్గొనండి. శని అనుగ్రహం తప్పకుండా పొందాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. అందులో భాగంగా తులారాశి వారు, కుంభరాశి వారు, కన్యారాశి వారు, ధనుసు రాశి వారు, మరి ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి సెంటు స్థలం కూడా లేనటువంటి వారు ఈ 2024 సంవత్సరంలో మీరు స్థలాలు కొనుక్కొని, సొంత గృహాలను నిర్మించుకొని, సొంత వాహనాలు కొనుక్కొని అద్భుతంగా మీరు ముందుకు నడుస్తారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతులు, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తున్నాను.
కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేను చెప్పినట్టుగా మీ పేరును సరైన సంఖ్యాబలంలో కనుక మీరు మార్చుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.